హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్వి కిచెన్. ఈరోజు కాస్వి కిచెన్లో ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. మనము బయట షాప్లో కొనే పని లేకుండా చాలా చాలా టేస్టీగా, చాలా థిక్నెస్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బాదం పాలు అనేవి. మరి ఫలూడా బండి మీద ఎప్పుడైనా మీరు బాదం పాలు తాగినట్లయితే ఎంతో టేస్ట్గా ఉంటాయి కదండి. సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బాదం పాల కోసం ముందుగా అరకప్పు బాదం పప్పు తీసుకొని వాటర్లో 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోండి. ఇవి చక్కగా నానిపోయిన తర్వాత పైన అంతా పొట్టు తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలైతే యాడ్ చేసుకోండి. సో ఈ పాలని యాడ్ చేసుకొని బాగా మరిగించాలి. ఇందులో కొన్ని పాలైతే నేను తీసేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలనేవి లేకుండా ఈ పాలల్లో చక్కగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ మీద పాలైతే పెట్టేసాం కదా. ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకొని 1 నిమిషం మరిగించుకున్నాం కదా. మనం ఇందులోంచి కొద్దిగా పాలైతే తీసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్న బాదం ఉంది కదా, అందులోకి కొద్దిగా పాలైతే యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తాను కదండి. సో పాలల్లో మనం ఈ బాదం పప్పు అనేవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసుకొని ఈ పాలను మరొక నిమిషం అంటే 2-3 నిమిషాలు ఇలా బాగా మరిగించిన తర్వాత ముందుగా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బాదం పప్పుది, అది అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పాలల్లో కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుని నానబెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా. సో ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో అదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మరిగించుకొని ఇందులోకి ఇప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. సో కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది, చల్లగా అయిపోతుంది. సో నేను 2-3 గంటల తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ. సో టేస్ట్గా మనకు చల్లని బాదం పాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం గ్లాసులలోకి వేసుకొని సర్వ్ చేసుకొని తాగామంటే టేస్టీ బాదం పాలు అయితే రెడీ అయిపోయినట్టే. నిజంగా అండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయని కూడా తప్పకుండా కామెంట్లో చెప్పండి. మరి ఇంతవరకు వీడియో చూసారు కదండి. మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.